పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. దైవ సన్నిధిలో దేవుని యొక్క రాకడ మీ అందరి ఇండ్లలో అద్భుత రీతిగా రావాలని సుమధుర స్వరాల గానాలతో పాడి స్తుతించి ఆరాధించుటకై మీ అందరినీ శుక్రవారం ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, మోకరించి ప్రభుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా, నీరసించక సాగెదా, నీవెనుదిరుగా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం మహిమ నమస్కారములు కలుగునుగాక. అందరు దైవ సన్నిధిలో కూర్చొని ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశములతో మన ఉద్దేశములను కూడా కరుణామూర్తి యేసు ప్రభు తిరుహృదయానికి శుక్రవారం అర్పించి ప్రార్థిస్తాం. నాగోతు నిహారిక జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు నాగోతు మనోహర్, పావని, నివేద కుటుంబం. నాగోతు నిహారిక, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. గంజి ప్రదీప్ కుమార్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, బీటెక్ చదువులలో ప్రభు తోడుగా ఉండినట్లుగా మంచి జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. గంజి ప్రదీప్ కుమార్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. లూర్దు సంప్రీత్ రెడ్డి, రియోనా రెడ్డి వివాహం అక్టోబర్ 18 జరిగి ఉండగా కార్యక్రమాలన్నీ సవ్యంగా జరిగినందుకు దివ్యకారుణ్యమూర్తికి కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మండపాటి చిన్నపరెడ్డి, శౌర్యులు కుటుంబం. మీ ఇంటిలో పెళ్లి జరిగినట్టు అన్ని కుటుంబాలలో వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు జరగాలని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. డాక్టర్ సిఎల్ మౌనిక సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప్రమోట్ అయినందుకు కృతజ్ఞతగా ఫాదర్ సిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు మోనికా సత్యాదర్ అజూరి. కంగ్రాచులేషన్స్ టు యూ. టి మణికాంత్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు ప్రకాశమ్మ. టి మణికాంత్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే విమలా సుందరికి మోకాళ్ళ నొప్పి నుండి సంపూర్ణ స్వస్థత కొరకు, కమలికి మాటలు త్వరగా వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. కాటా థామస్ అమ్మ, శౌర్యుల కుటుంబంలో దేవుడు ఇంతవరకు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో శాంతి సమాధానం కొరకు, బంధకాల నుండి విడుదల, విజయ్ మంచి జ్ఞానం, బుద్ధి, దైవభక్తి కలిగి జీవించినట్లుగా, కుటుంబ ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్టుగా, కుటుంబంలో ముగ్గురికి వీసా వచ్చినందుకు కృతజ్ఞతగా ఫాదర్ సిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు, దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మీ ఇంటిలో ఎలా వీసా వచ్చిందో అందరికీ కలగాలని ప్రార్థించండి. అలాగే లక్కిరెడ్డి, తెరజమ్మ, సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, సైప్రస్ దేశంలో ఉన్న జీవన్ రెడ్డికి మంచి శాలరీతో ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా, సోషల్ ఇన్సూరెన్స్ ఓపెన్ అయ్యి ఫుల్ టైం కావాలని సురేష్ రెడ్డి మంగళవారం రోజున రాయబోయే ఎగ్జామ్లో ప్రభు తోడుగా ఉండినట్లుగా, ఎగ్జామ్ మంచిగా రాయించినట్లుగా, ఆర్థిక సమస్యలు, అప్పు సమస్యల నుండి విడుదల, తెరజమ్మ మంచి ఆరోగ్యం, ఫాదర్ సిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు, కుటుంబంలో మరణించిన జయరాజరెడ్డి, అంతోని రెడ్డిల ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే మంజునాథ్ మంచి ఉద్యోగం, మంజునాథ్ నీరజాకు పెర్మనెంట్ రెసిడెన్స్ కొరకు, నీలిమా జన్మదినోత్సవంగా దేవుని దీవెనల కొరకు, సూర్య రాజశేఖర్ మంచి జ్ఞానం, ఆరోగ్యం కొరకు, పసల అంతని విమల చేయు వ్యాపార అభివృద్ధి, ఫాదర్ సిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. నీలిమా, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. కూరపాటి
పూర్ణ చందర్రావు, అల్ఫోన్సా, మణిదీపిక, లిఖిత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కొరకు 3 గంటల ప్రార్థన ద్వారా మణిదీపికకు యుఎస్ఏలో మంచి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా, ఫాదర్ సిల్ గారికి వారి బృందం యొక్క మొత్తంగిలో సేవ చేసి ప్రతి ఒక్కరి మంచి ఆరోగ్యం కొరకు దివ్య కారుణ్యమూర్తిని వేడుకుంటూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి కుటుంబంలోని బిడ్డలకు దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, ఇంటికి రెంటర్స్ మంచి వాళ్ళు వచ్చినట్లుగా, కుమారునికి యుఎస్ఏలో సొంత గృహం కొరకు ఫాదర్ సిల్ గారి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కుటుంబంలో దేవుడు చేసిన మేలులన్నింటిని బట్టి కృతజ్ఞతగా, యూకే ప్రయాణంలో ప్రభు తోడుగా ఉండి సురక్షితంగా గమ్యస్థానం చేర్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. రింగారెడ్డి, లూర్ది రెడ్డి కుటుంబం, అలాగే దోరతి రోజ్, వసంత రోజ్, సిల్వెస్టర్ రోజ్ మంచి జీవిత భాగస్వామి కొరకు, ఎలిజబెత్, సునీత, ప్రభుదాస్ సంతానవరం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే తెలుగు వడకాన్ని ముగించుకొని వెళ్ళబోతున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశమును ప్రభువును కర్పించుకుంటూ, ఆదివారం ఇక్కడ జపమాల మాత పండుగకు వస్తున్న ప్రతి భక్తుడిని భక్తురాలను దేవుడు ఆశీర్వించమని భక్తితో మనం ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళుబికి ప్రవగించినది. జీవహుట్ట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దర్శన గ్రంథములో దర్శనం చూస్తున్నాడు పునీత యోహాను 5వ అధ్యాయం 11వ వచనంలో. రెవల్యూషన్, there is a vision seen by St. John in chapter 5 verse 11. ఆయన చూసినది నేను మరల చూచి తిని, కోట్ల కొలది దేవదూతలు పాటలు వింటిని. ఆ 4 జీవులను పెద్దలు అందరును సింహాసనము చుట్టూన నిలిచి ఉండి ఇట్లు బిగ్గరగా పాడిరి. John saw the angels coming together, and with a loud voice they all started singing him. భూలోకంలో మనం పాడే పాటలాగానే పరలోకంలో కూడా సింహాసనం చుట్టూ ప్రభు దూతలు నిలబడి పాడుతారంట. ఇక్కడ పాడినప్పుడు వాళ్ళు కూడా మనతో కలిసిపోతారు. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 22, 21, 23, 33వ వచనంలో మనం ఇలా చదువుతున్నాం. మీరు ఎడారి గుండా పయనించి ఇచ్చటికి చేరినప్పుడు త్రోవ పొడవున
ప్రభువు మీకు బాసటయే ఉండెను. మీ ప్రయాణమున ప్రభువు మీకు ముందుగా వెళ్ళి మీకు మార్గం చూపేటివాడు. డ్యూట్రానమీ చాప్టర్ 1 verse 31 and 33 we hear like this: The Lord himself went ahead of you as you make the journey in the wilderness, and he only brought you, showed you the way. మీరు ఏ ఎడారిలో ఏ సమస్యలలో ఉన్నారో ఆ ఎడారిలో దేవుడు మీకు కూడా మార్గం చూపించి మిమ్మలను వాగ్దాన భూమికి అద్భుతానికి నడుపునుగాక. ఆమేన్. ఈ ఉద్దేశం కోసం భక్తితో పాడుదాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా. కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహాదానందమే నాలో పరవశమే, మహాదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతీక్షణం, నిన్ను స్తుతించిన ప్రతీక్షణం. సుమధుర స్వరముల గానాలతో ఎడారి త్రోవలో నీ నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా, నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును
మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. హెబ్రేయులకు రాసిన లేఖ 10:36లో దేవుడు ఎప్పుడు చేస్తాడు అని కొంతమంది అనుమానముతో ఉన్న వాళ్ళకు ప్రభు చెప్తున్నాడు, దేవుని సంకల్పమును నెరవేర్చి ఆయన వాగ్దానములను పొందుటకు మీరు ఓపిక వహింపవలెను. ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ద ప్రామిసెస్ దట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు వాట్ గాడ్ హ్యాస్ ప్లాన్డ్, యూ నీడ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్. హీబ్రూ చాప్టర్ 10:36. దేవా, అంతా నా జీవితంలో నీవు అనుకూలమైన సంకల్పంలోనే చేస్తావు, జరిగిస్తావు, నన్ను విడువవు, నా ధైర్యం నీవే అని పాడే పాట ఇది. పాడుగా సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, జరిగించుచున్నావు నన్ను విడువగా, నా ధైర్యము నీవేగా. జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము. భక్తితో రెండవ గుర్తులో దేవుడు సంకల్పానుసారం నడిపిస్తున్నాడని ఓపిక కోసం ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. లిఖిత, నివ్య మీ ఇద్దరిని దేవుడు పేరు పెట్టి పిలిచి ఒకరిని వేరే దేశమునకు తీసుకుని వెళుతున్నాడు. ఇంకొక వ్యక్తిని ఇక్కడే ఒక పై చేయిగా ఉంచి అంతస్తులో ఉంచి దీవించబోతున్నాడు. భక్తితో మనం ప్రార్థించుకుందాం. నాకు ఈ సముద్రం దగ్గర, నదుల దగ్గర, పర్వతం దగ్గర వెళ్ళాలంటే ఇష్టం, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఇక్కడే మీ మధ్యలోనే, జనాల మధ్యలోనే ఉంచేశాడు దేవుడు. అలా వెళ్ళినప్పుడు ఆ ప్రకృతిని చూసి చాలా ఆనందిస్తూ అలా విస్మయం పొంది కూర్చున్న రోజులు ఉన్నాయి. ఇఫ్ ఇట్ ఈస్ నియర్ ద ఓషన్ ఆర్ ద మౌంటైన్, ట్రీస్, ఐ లవ్ టు బీ దేర్ ఇన్ దట్ పర్టికులర్ క్రియేషన్, బట్ ఐఎమ్ అమిస్ ద పీపుల్ నౌ. అందుకే కీర్తనగారుడు తాను అనుభవించినటువంటి అనుభవాన్ని ఇలా చెప్తున్నాడు. నదులు చప్పట్లు కొట్టలేదు కదా, కానీ నదులు చప్పట్లు కొట్టినట్టు చెప్తున్నాడు. కీర్తన 98:8 నదులన్నీ చప్పట్లు కొట్టునుగాక, పర్వతములు ఏకమై సంతోష నాదముతో నాదము చేయునుగాక అంటున్నాడు. వీ కెనాట్ సీ ద రివర్స్ క్లాపింగ్ హ్యాండ్స్, వీ కెనాట్ అండర్స్టాండ్
that the mountains can rejoice in the Lord. But that's what Psalmist says in Psalm 98:8. అంటే ప్రకృతి అంతా దేవుని స్తుతించినప్పుడు నాలుక ప్రాణం ఇచ్చిన మనం ఎంత స్తుతించాలని అర్థం. పాడుదాం. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును. పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నాతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నాతిశయము, నీకే నీకే నా ఆరాధన. ప్రకృతితో పాటు దేవుణ్ణి స్తుతించిన ఫ్రాన్సిస్ గారిలాగా మనం కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఈ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు మహిమా కలుగునుగాక. దైవ సన్నిధిలో ఉండడం ఎంత గొప్ప భాగ్యం. ప్రతి శుక్రవారం దివ్య సప్రసార ఆరాధన జరుపుతున్నాం. చాలామంది అడుగుతున్న రోజు దివ్య సప్రసారం పెడితే బాగుంటుందని. దైవ చిత్తానుసారం వారంలో ఒకసారి ఇప్పుడు దైవ సన్నిధిలో ఉన్నాం. ప్రార్థన చేద్దాం. సంరక్షణ కోసం ప్రార్థన చేసుకుందాం. అందరు కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను.
యందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును తెలుగు వడకాన్ని ముగించుకొని వెళ్ళబోతున్న భక్తులందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. మన తల్లిదండ్రులు మనందరి గురించి ఇలా ఆశిస్తారు. నా కొడుకు నా కూతురు అన్నిట్లో బ్రతికే సుఖంగా ఉండాలి, ఎక్కడ కూడా తలదించుకునే విధంగా నా కొడుకు కూతురు ఉండకూడదని అమ్మ నాన్న ఆశలు. అవి మనం విన్నాం చాలాసార్లు, గర్విస్తారు కూడా మనం అలా ఉన్నప్పుడు. అవర్ పేరెంట్స్ విల్ బీ వెరీ గ్లాడ్ అండ్ దే విల్ బీ ప్రౌడ్ ఇఫ్ we are able to shine in everything, spiritually, physically, financially, things like that. అదే విషయాన్ని 3వ యోహాను 1:2 ప్రభు చెప్తున్నాడు. నీవు ఆధ్యాత్మికంగా ఎట్లు ఉంటివో శారీరకముగా కూడా అట్లే సుఖముగా ఉందువుగాక అని ప్రభు చెప్తున్నాడు. ఇది తండ్రి అభిలాష. దట్ we all will prosper in everything as our soul is fine. Soul is fine, everything will become fine is the message and the wish of God. 3 John 1:2. అందుకే శ్రద్ధ వహించే దేవుడు నేను మీ భారములను నాపై మోపండని 1 Peter 5:7 సెలవిచ్చాడు. That's why God said, I really care for you. Cast your burden unto me. 1 Peter 5:7. మీ భారం ఏదైనా సరే మీరు సుఖంగా అన్నిట్లో బ్రతికి అలా ఉండాలని ఆశించే తండ్రికి అర్పించండి. దివ్య సప్రసాద సన్నిధిలో ప్రభువునకు అర్పిస్తూ పాడుదాం. అన్నింటిలో బ్రతికి సుఖంగా ఉండాలని నా మీద శ్రద్ధ చూపే దేవుడు నీవే. అన్నింటిలో బ్రతికి సుఖంగా ఉండాలని నా మీద శ్రద్ధ చూపే దేవుడు నీవే. ఆరోగ్యంతో జీవింప చేయువాడా వైద్యుడవు నీవేగా. ఆరోగ్యంతో జీవింప చేయువాడా వైద్యుడవు నీవేగా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. నీవే నీవే నా ఆనందము, నీకే నీకే నా ఆధారము. భక్తితో 4వ గుర్తులో అన్నిట్లో బ్రతికి సుఖంగా ఉండే విషయం కోసం ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి ప్రత్యేక ప్రకటనలు. ఎల్లుండి ఆదివారం నాడు ఇక్కడ జపమాల మాత పండుగ అనగా ప్రత్యేక ఆదివారం మనం కొనియాడబోతున్నాం. కమింగ్ సండే, డే ఆఫ్టర్ టుమారో, we will be celebrating a special Sunday dedicating to Our Lady of Rosary. సో అందరూ కూడా జపదండలు అన్నీ పట్టుకొని రండి. ఆ రోజు ప్రత్యేక దీవెనలు ప్రదక్షిణలు అన్నీ ఉంటాయి. ప్లీజ్ బ్రింగ్ యువర్ రోసరీస్, విల్ బి బ్లెస్సింగ్ దమ్. ఆల్సో విల్ బి హ్యావింగ్ ఎ స్పెషల్ ప్రొసెషన్ టు బ్లెస్ యూ. అమ్మ మరియతల్ని ప్రేమించే వాళ్ళకు ఇంకొక అవకాశం ఈ నెలలో, గడిచిన నెలలో చక్కగా మనం ప్రార్థన జరిపాం. ఈ నెలలో జపమాల మాత పండుగను కూడా మనం కొనియాడుతున్నాం. ఈరోజు ఆల్రెడీ 24 రోజులు గడిచిపోయినాయి. ఇక వచ్చే నెల మీకు తెలుసు సకల ఆత్మల పండుగను మనం కొనియాడుతున్నాం. అందుకే 30 రోజులు మీ ఇంటిలో మరణించినటువంటి ప్రత్యేక ప్రియమైన వ్యక్తుల కోసం వాళ్ళ ఆత్మలు పరలోకం చేరాలని ఆశించే వాళ్ళకు గ్రిగోరియన్ మాస్ అర్పించే రోజులు. అందువలన దయచేసి రిసెప్షన్లో ఫోన్ చేసి మీరు కనుక్కోండి. 30 రోజులు ఇంటిలో మరణించిన వాళ్ళ కోసం పూజావళులు మధ్యాహ్నం 3 గంటల ప్రార్థనలో ప్రత్యేకంగా ప్రార్థించబోతున్నాం. ఎస్, నవంబర్ we dedicate to all the souls, and so 30 days of Gregorian Mass will be offered here. In the Mass in the morning 3 o'clock we will be offering for specially for the souls that went to be with the Lord. So those who like to offer the Mass 30 days, you can approach the reception and they will tell you what to do. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగించే మునుపు ప్రార్థన. దయగల తండ్రి నీకే స్తోత్రం. శుక్రవారం దేవా, యేసు రక్తం బల్లముతో పొడవడిన హృదయం నుండి ప్రవగించి మమ్మల్ని తడిపి కడిగి శుద్ధి చేసే రక్తం మాలో ప్రవగించునుగాక. మా శరీరంలో ఆత్మలో ఏవైతే ఉండకూడదో అవన్నీ కడుగబడునుగా. మా కుటుంబాలలో ఏవైతే ఉండకూడదో అవన్నీ తొలగిపోనుగా. అలాగే ఎదురు చూస్తున్నటువంటి అద్భుత కార్యములు, సంతాన భాగ్యము, ప్రభువా, జాబ్, ఉద్యోగాలు, ప్రమోషన్, ప్రభువా, వీసా, పిఆర్ విషయంలో ఉన్న సమస్యలు తొలగిపోవాలని ప్రార్థిస్తున్నాం. సెటిల్మెంట్ కోసం వచ్చిన కుటుంబాల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ఆల్రెడీ కొందరు సాక్ష్యాలు చెప్తున్నారయ్యా, వీరు కూడా సాక్ష్యం చెప్పేటట్టు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. Lord Jesus Christ, we pray for every intention. Your children are praying right now, whatever secretly they are praying. దేవా, ఒక వ్యక్తి తల్లి బిడ్డ కోసం, కొడుకు కోసం ఏదో ప్రార్థన చేస్తున్నది. అది త్వరలోనే నీవు చేయబోతున్నందులకై స్తోత్రం. Lord, there is a mother who is crying for the son and praying for something. You are going to do that miracle. We thank you, Lord. We praise you, Lord. సైతాను రాజ్యం కూలిపోవునుగాక. దైవ మందస్సం మన దగ్గర ఉన్నది. ఆ రోజు దావీదు నాట్యమాడి పాటలు పాడిన ఆ సన్నిధి మన మధ్యలో ఉండగా మీ దుఃఖమంతా సంతోషంగా మారునుగా. భక్తితో పాడి ఆశీర్వదించే మునుపు ఫిలిప్పీ 4:19 క్రీస్తు యేసునందలి తన ఐశ్వర్యముతో నా దేవుడు మీ అవసరములన్నింటినీ తీర్చునని పౌలు చెప్పాడు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? మీ దేవుడు మాత్రం కాదు పౌలు గారా, మా దేవుడు గురించి చెప్పాలి. నా దేవుడు ఆయన ఐశ్వర్యమందు అవసరములన్నీ తీర్చునుగాక. మీ అప్పు సమస్యలు తొలగిపోవటానికి ఈ వాగ్దానం మళ్ళీ మళ్ళీ చెప్పాలి మీరు. ఆల్ ద లోన్ ప్రాబ్లం, డెట్ ప్రాబ్లం టు గో, క్లెయిమ్ Philippians 4:19. My God will supply all my needs from the riches of His glory. మీరు ఇతరులకు అప్పు ఇచ్చే విధంగా దీవించాలని చివరిగా పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం.
నాకేమి కొదువలు ఉండవని పలికిన సంపన్నుడు నీవేగా. నాకేమి కొదువలు ఉండవని పలికిన సంపన్నుడు నీవేగా. నీ ఐశ్వర్యమందున అవసరముల్ తీర్చేవాడు నీవేగా. నీ ఐశ్వర్యమందున అవసరముల్ తీర్చేవాడు నీవేగా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. నీకే నా ఆరాధన మహాగానందమే, నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం. భక్తితో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగోడక ముగించుకొని వెళ్తున్న బిడ్డలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శుక్రవారం ఈ రోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరి ఉద్దేశముల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజును ప్రతిరోజును స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవంబర్ నెలలో మరణించినటువంటి ప్రతి బిడ్డ కోసం పూజలు అర్పించే బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆదివారం నాడు జపమాల మాత పండుగకు వస్తున్న భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడుగుతున్న అందరి ఉద్దేశంలో మీ దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కట్లలో ఇబ్బందులు ఉండి ఇలాంటి ప్రోగ్రాం దేవుడు ఉన్నాడని తెలియని ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద మా కోసం ప్రార్థన DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇలాంటి మంచి పాటలు రాసినటువంటి అన్ని సంఘాలకు చెందినటువంటి కాపురులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనారోగ్య పరిస్థితుల్లో LIC వార్డులో క్యాన్సర్ బాధలతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. మోకరించి దివ్యస ప్రసాద నాదుని కరుణ కిరణాలు ప్రవహించే శుక్రవారం ప్రత్యేక ఆశీర్వాదం, అలాగే సిలువ నుండి మనలందరినీ ప్రేమతో చూస్తున్న యేసు ప్రభు హస్తం మిమ్మల్ని దీవించమని భక్తితో ఆశీర్వాదము కొరకై. The Lord is taking out his hands from the cross to bless you. The Eucharist is here and the merciful rays are flowing, asking for the blessing. Let us pray. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి దూతల స్వరముతో మీ స్వరమును వినిపించిన మిమ్మలను ఈ స్వరమును ఆలకించి భక్తితో దేవుడు మిమ్మల్ని దీవించగా ఆ సాక్షులుగా దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost, as you join with the choirs of angels today, may the Lord bless you with the heavenly blessings. In Jesus' name we pray. Amen. నిన్నే ఆరాధింతును,
పాడేతున్. నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి కనపరచిన మమ్మల్ని దీవించమని ప్రార్థించగా గాడ్ బ్లెస్ యు.